అవసరం లేదు బ్రో నాకైతే పరిచయాలు. ఏం చేసుకోమంటారు? బొగాటియే ఇప్పటిదాకా వాడట్లా. మెక్లారెన్ ఎప్పుడు దొరుకుతుందో. మెక్లారెన్ కూడా నీకు కంట్రోల్ బాగుంటది. అదే ఫస్ట్ కార్ బ్రో మెక్లారెన్. అసలు ఏమన్నా కంట్రోల్ ఉంటుంది కూపు. అసలు నీకు ఎక్కడైనా తిరగదు. గుద్ద కంట్రోల్ ఉంటుంది అది మెక్లారెన్. నేను సెకండ్ టైం వచ్చినప్పుడు తిప్పుదాం అంటున్నాం కానీ అప్పటికే ల్యాంబర్గిని మీద తగలబెట్టేది డబ్బులు అయిపోయింది. 36,000 ఈ నా కొడుకులు ఫిబ్రవరి 20 ఇచ్చాడు. ఇయర్‌కి 2 కదా బ్రో కార్లు ఇచ్చేది సూపర్ కార్లు. డమ్మీ కార్లకు 2 సీజన్లు ఇస్తారు. నాకు చెప్పాల్సింది వారు $50 నేనే తగ్గేటోడిని నీకు నీట్గా. నాకు అదేగా మీ అబ్బాయికి కూడా ప్లేయర్ ఆప్షన్స్ ఓపెన్ చేయట్లేదు భార్గవ్ బ్రో తెలుసా? పోతున్నారు నిజంగానే. ప్లేయర్ ఆప్షన్స్ వద్దు బ్రో. నా కొడుకులు దొంగ నా కొడుకులు చాలా మంది దొంగ కొడుకులు వాళ్ళు మొత్తం వాళ్ళే ఉంటారు. చాలా మందికి చెప్పాను నేను అది అంజోలే పోవద్దని. ఇంతగా అఖిల్ బ్రో ఏం చేస్తున్నాడు? అఖిల్ బ్రో ఎప్పుడో నిద్రపోయే ఉంటాడు ఇప్పుడు దాకా. న్యూ జెర్సీయా? అఖిల్ టెక్ నేను హ్యూస్టన్ టెక్సస్. ఓకే నైస్. తెలుగు వారి గడ్డ డాలస్ బ్రో మాది హ్యూస్టన్. కొద్దిగా పర్లేదు తక్కువే ఉంటారు, ఎక్కువ మంది యూనివర్సిటీ తిప్పేసావు దాన్ని అంటున్నా. తీసుకునేసావు అది కారు. సరే అయితే తీసుకుని ఉంటే నీకు $50 దిగుతా. నాకు అది దిగుతావు దాన్ని. నీకు తీసుకోకపోతే దాన్ని $50 నేను వేస్తా. నాకు వేస్తావా అంటున్నా అది గిఫ్ట్. కానీ అది రాదనుకుంటా నీకు. అది పంపించాలంటే నీకు అది ఆల్రెడీ నీకు సేమ్ కార్ బ్రో దగ్గర ఉంటే అదే అయింది బిస్కెట్. నేను ఒకళ్ళ గిఫ్ట్ ఇస్తామని చెప్పి తీసుకుంటే బుగాటి బుక్కలో అది ఏం కాదులే తీసుకొని ముందు నీకు అప్లై అయిపోయింది అని వచ్చి అప్లై అయిపోయింది. అది ఇయ్యగలం $100 అంటే ఇంకోళ్ళు వస్తే చెప్పండి. సర్కి అడిగేస్తాను. ఎవరు కృషి అన్నాడా? అన్నాడు నాకు $150 ఎత్తే అన్నాడా? $150 నేను అవసరం లేదు. ఎక్కడ నేను దాన్ని చెప్పను కూడా చెప్పాను కానీ బట్ ఎక్కడ ఆల్రెడీ ఇది బాగుంది నిజంగా. నాకు చూడంగానే కలర్ నచ్చింది బ్రో. నేను అసలు అందుకే తీసుకుదింగ్ దాన్ని మిరాడోని. యాక్చువల్ గా కూపు నచ్చలేదు. కూపు కనుక ఇదే ఇచ్చుంటే భలే ఉండేది. పింక్ అయినా పర్లేదు బ్రో మిరాడో నిజంగా ఏం కాదు. అదరచ్చు. మరి కూపు దారుణంగా ఉంది. కలర్ అంతేం లేదు. నాకు లాస్ట్ టైం 45కి వచ్చింది బ్రో. నాకు కానీ ఇప్పుడు లక్ ఆలోచిద్దామంటే నాకు అది వర్క్ 4 దగ్గరికి వెళ్ళినప్పుడు దెంగాడు స్ట్రైట్ గా +3 దెంగాడు. ఈ యొక్క దెబ్బకి సెట్ అది $45 ఏమో అంతా అది నాకు 2 కాయిన్లు వచ్చింది. ఒకటి దెంగి నేను ఒకటి మా తమ్ముడికి దెంగాను ఫ్రీగా. నేను పెట్టుకోరా అనేసి. లాస్ట్ కూడా అంతే. లాస్ట్ ది 100 యాడ్ చేస్తే పర్చేస్ గిఫ్ట్ లో 2400 వచ్చింది.
ఆ 5,700ది మైనస్ వచ్చింది. అంటే లైక్ నాకు +0 నేను వచ్చింది. ఏం రాలా. కాదు కాదు తర్వాత ఫేట్ దానికి +2 వచ్చింది. ఫేట్ తిప్పేలా లేదు చెప్తాను నాకు పాటు. ఫేట్ తిప్పుంటే చిన్నగా దింగుతా. $50 నేనే దింగుతాను నాకు దింకారని. ఇది నిశ్చయగా ఇగో ఫేట్ దొంగ పూకోడు ఫేట్ తిప్పున్నాడు. ఫేట్ తిప్పి అమ్మ తిప్పి నా పాటు దెంగాడుగా. కాదు పింక్ కాదు తోటి కాదు తీసుకున్నాడు. ఫేట్ దింగి ఈటి టర్కీగాడికి వదిలాడు. టర్కీగాడికి వదిలేంగాడు ఫేట్ వదిలాడుగా ఆల్రెడీ. అయ్యా 3 తెంగాడు, 3 కాయిన్లు వచ్చాయి. వదిలేడు పార్షా ఇదొకటి, క్యానియన్ టర్బో ఒకటి వదిలాడు. తిప్పి తెంగాడుగా ఫేట్. దాస్య తీసుకోవాలా, మిరాడో తీసుకున్నాడు పింక్ది. ఆ మనిషి దగ్గర మిరాడో ఇది ఇంకా ఇది బంబల్ బి మిరాడో తీసుకున్నాడేమో అనుకున్నా. తీసుకోవాలా, బంబల్ బి సెడాన్ తీసుకున్నాడు ఆయన. దాస్యా తీసుకున్నాడు. బంబుల్వి, బెంట్లీ ఒకటి బంబల్ బి డాషా తీసాడు. మిరాడోనేమో ఇప్పుడు వచ్చిన పింక్ అని బెంట్లీ. కూప్ ఏమో లోటస్ ఒకటి, టీ అని ఒకటి వచ్చింది చూడు, క్రేట్ స్టార్, అది కూడా అదొకటి. ఇప్పుడు మా ఫేవరెట్ వదిలేడుగా బీడాషా వైట్ సెంటర్ లో దాన్ని గాల్లోకి యుఏజీ పోర్షే ఒకటి తీసుకున్నాడు. రెడ్ కాదు నీకు బాగా ఏమన్నా దొరికితే చెప్పారు నీకు. అదే అది తీసుకునే వాళ్ళే కావాలి నాకు. లైక్ అంటే ఆ కాయ అదైతే ఎవరు కార్ తీసుకుంటాడు. సో ఎవరన్నా ఇచ్చినాడు కొంటే చెప్పు $50 కి. సరే తగ్గిద్ది. కానీ ఆ కార్ మాత్రమే, ఓన్లీ ఆ పింక్ దైనా పర్లేదు. పింక్ దే యాక్చువల్ గా రేపొద్దున నేను అడుగుతా ఒక అమ్మాయిని, ఏది అకౌంట్ తీసుకున్న అమ్మాయి అడుగుతానంది. అమ్మాయిని అడుగుతాలే ఉందేమో ఇంకా ఆఫర్. కానీ ఆ అమ్మాయి అది తిప్పితేనే, అది తిప్పుకుంటేనే పింక్ దాస్యానే. పింక్ డాష్ ఆమె ఇది డాషా కదా, మిరాడా పింక్ మిరాడా. అదే మిరాడో అదొకటే వర్త్ దాంట్లో. పేట దగ్గర కూపులు బెంట్లీ ఏంటది, లోటస్, ఇంకోటి ఏంటి పేటు గన్లు వల్ల అది టీ మీద స్టార్ట్ అయింది బ్రో. టర్బో ఏదో పేరు ఉంటుంది దాని ఏదో పేరు ఉంటుంది, సంథింగ్ టుటారా టాటారా అంటది. టాటారా కాదు కలెక్షన్ అన్ని అంటే లైక్ పనికొచ్చే పెట్టుకుంటాడు. ఇదన్నీ పనికి మళ్ళీ ఇందాక నాతో డ్రామాలు దిగాడు. ఏమనేది మొదలు దిగాడు పాపం. తిప్పలేదు వీకన్నా అన్నాడు. ఇప్పుడు నేను వచ్చే లోపల గిఫ్ట్ దిగాడు. దొంగ పూకు నిజంగా అసలు ఏం బాగాలేదు, ఏం తిప్పలేదు అన్నాడు. అమ్మా మీరు చెప్పండి నాకు, సోనిక్ బగ్గీ బెటరా లేకపోతే ఇది మెక్లారెన్ బగ్గీ బెటరా? నువ్వు ఎట్లా చెప్తాను అంటే పంది కుక్కున్నది డిఫరెన్స్. పూగల్గా ఉంటుంది సోనిక్ బగ్గీ. కంపారిజన్ చేయాలనిపించింది నాకు. బ్రో అలా కంపారిజన్ పెట్టుకొని స్టంట్లు వేస్తున్నారు బ్రో, నాకు అర్థం కాలేదు. సోనిక్ అది 200 చిన్న పిల్ల పూ కాయలు 200 వస్తే నీకు ఆ బడ్డీ కాయలు అంటున్నా. ఆ కాయలు లక్కీ కాయలకి 200 దింగితే వచ్చేసింది. దాంట్లోకి వెళ్తే ఆ పూకుల దాంట్లో ఏమొచ్చింది F1 మెక్లారెన్ బగ్గి క్రేజ్ అసలు. అది నాకు వాళ్ళందరూ పెట్టుకుంటుంటే ఫ్లెక్సింగ్ చేస్తున్నట్టు ఉండింది బ్రో, నాకేం అర్థం కాలేదు. ఫ్లెక్సీలు కాదు, వాడి దగ్గర బగీలాక్ అది పెట్టుకున్నాడేమో పిచ్చిపోకోడు. అది పెట్టుకున్నాడు అంతే. వాడి దగ్గర బగీలాక్ పిచ్చిపోకోడు అదొక్కటే బాగుండిద్ది అనుకుంటా అది పెట్టుకున్నాడు. నువ్వు కంపారిజన్ పోయిపోయి లీటర్లో నీకు ఆ సోనిక్ బగ్గీ కన్నా కాదు నీకు ఆ సోనిక్ బగ్గీ కన్నా ఈ 2 కిలిమేహేలు వస్తాయి చూడు. ఒకటి అది కొత్త ఉండిద్ది దాని మీదకి గోల్డ్ కలర్ లో. నీకైతే అది చూస్తే నాకు ఇది గుర్తొచ్చింది. ఇది పేరో ఈవెంట్ గుర్తొచ్చింది. బల్లే ఉంటుంది అది నిజంగా. అయినా అది ఎట్లా కంపేర్ అనిపించింది నీకు? పోయి నాకు మైండ్ పోయింది ఆ సోనిక్ బగ్గీ ప్రకారం.